ఎంతైనా 4 పొయ్యిల మీద ఇలా వంట చేస్తుంటే అసలు వంట చేసిన ఫీలే అనిపించలేదు. హాఫ్ అన్ అవర్లో అన్నీ అయిపోయాయి. ఒక పక్క కర్రీ వండుకుంటున్నా, ఒక పక్క రైస్, ఇంకో పక్క పాలు కాగుతున్నాయి, ఇంకో పక్క టీ. సర్లే కానీ ఈరోజు సండే స్పెషల్ ఏం చేశానో చూద్దామా. చికెన్ ఫ్రై అండ్ కాంబినేషన్ చింతపండు చారు. సో ప్రిపరేషన్ ఎలాగో చూద్దామా. నేనైతే 3 ఆనియన్స్ని అలాగే ఒక 10 పచ్చిమిర్చిని మంచిగా వేయించుకున్నాను. ఇలా దూరగా వేగిన తర్వాత సగం వరకు తీసి మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. మిగిలిన ఆనియన్ మిశ్రమంలో చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకొని దాంట్లోనే సరిపడ పసుపు, అలాగే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం కూడా వేసి మంచిగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైతే మనం తీసి పెట్టుకున్నామో ఆనియన్ పేస్ట్ దాంట్లోనే 2 టమాటాలను కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఆ పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని మీరు ఎంత తినగలిగితే అంత కారం, ఉప్పు యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. సో చూసారా 10 మినిట్స్ తర్వాత ఎంత మంచిగా ఆయిల్ అంతా పైకి తేలి గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో. అబ్బబ్బా. ఫైనల్ టచ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర, మెంతి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. చూడండి ఎంత యమ్మీగా రెడీ అయిపోయిందో కర్రీ. ఆయిల్ ఇలా తేలిందంటే కర్రీ రెడీ అయిపోయిన. చారు కోసం గిన్నె పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, మెంతి ఆకు కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ముందుగానే. వేగాక కొద్దిగా పసుపు అలాగే కొంచెం అల్లం వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవడమే. అది ఒక పొంగు వస్తే చాలు. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. స్మెల్ అయితే మస్తు వస్తుంది. నేనైతే గమనించలేదు, ఎక్కువ మసాలాలు అయితే యాడ్ చేయలేదు. రైస్లో చారు, చికెన్ నంచుకొని తింటే ఉంటుంది స్వర్గమే అనుకోండి.